ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒక వాస్తవాన్ని పంచుకుందామని, వాస్తవాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఒక సంకల్పంతో కూర్చోవడం జరిగింది. నిన్న మీరు చూసుంటారు, మా పైన పోక్సో కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, ఐటీ యాక్ట్ పెట్టారు, 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. చాలా మందికి అనిపిస్తోంది, ఇన్ని సెక్షన్లతో కేసు నమోదు చేసేంత ఏం జరిగింది, ఎందుకు చెవిరెడ్డి పైన ఇతరుల పైన ఇన్ని సెక్షన్లు పెట్టారు అని ఒక ఆలోచన రేకెత్తించారు. అక్కడి వరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ పేపర్ చూసినా, హిందీ పేపర్ చూసినా, టైమ్స్ ఆఫ్ ఇండియా చూసినా, ఛానల్లో చూసినా చెవిరెడ్డిపై పోక్సో కేసు, చెవిరెడ్డిపై పోక్సో కేసు. అరే ఏంది, ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30-7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత 7:15 బయలుదేరి అడావుడిగా వెళితే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు, ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది, అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు. ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. ఇట్స్ ఆన్ బిడ్డ, మీరంతా వినాలి కూడా, ప్రజలకు కూడా తెలియాలి. చూస్తే పట్టుకోలేదు పాప, అప్పుడు టైం అయిపోయింది. అందుకని మళ్ళీ నేను ఇంటికి పోతా ఉంటా. ఇంటికి పోయేటప్పుడు ఇంటికి పోయినా పాప లేదు, బయటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటికి బయట చూసి ఆడ పాప, మళ్ళీ ఇంటికానికి వచ్చేటప్పుడు ఇంటికానికి వచ్చి తరగకుండా వచ్చిన ఆ పాప వచ్చేది, ఆ నుంచి తరగకుండా వస్తే ఆ పాప అక్కడ పడేసారు. పాపని చెట్లలో పడేసింటే నేను ఆ దారిని వస్తా అంటే ఆ పాప సౌండ్ పడింది, మూలతా ఉంది, చిన్న సౌండ్. అప్పుడు పోయి నేను ఎత్తుకొచ్చిన ఆ పాపను ఎత్తుకొని హాస్పిటల్కి వచ్చి మళ్ళీ అన్న ఫోన్ చేసి ఇంటికి వచ్చిన హాస్పిటల్ బండిలో తీసుకొని వచ్చిన. ఎవరనేది తెలియలేదు సార్. పిల్లలు పాప కూడా గుర్తుపట్టలేదు. ముందుకే గొడవలు కట్టుకున్నాడు. మళ్ళీ రైల్లో వచ్చినారు. పాపను పట్టుకుని మాత్రం గుర్తుంది అంట, ఆ పాపకి ఏదో తాకినారు, మళ్ళీ ఏం గుర్తులేదు. అక్కడ బారేసిపోయినాక మళ్ళీ మెలకు వచ్చినాక వచ్చింది పాప, మళ్ళీ తెలిసింది అదే దాంట్లో బారేసినారు. ఎక్కడ పట్టుకున్నారో మళ్ళీ తీసుకు ఆట బారేసి పైన చెప్పింది ఈ పాప అని వేరే వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాడండి. వీళ్ళిద్దరు ఇంకొక మనిషి ఆ పాప చెప్పింది, పాపను కింద పడేసి కొంచెం కొట్టుకొని చెప్పినారంట. అడిగినారు వాళ్ళకి వీడియో కాల్ చేసి, ఈ పాపనా నువ్వు చెప్పింది ఈ పాపనా అని అడిగినారు. నా పేరు రమణ, కొత్తమాది చూసి చెప్తాము, రిపోర్టింగ్ లేదు, మేము చెక్ చేసి చెప్తామని మీడియా అడిగించుకొని పోవాలి. తెలియదు కావాలంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోండి. కట్టు మీద తన్నారంట బాబు, కట్టు మీద తన్ని గట్టిగా కత్తి తీసుకొని కోసినారు. కట్టు మీద ఇలా కోసినారు. చాలా డబ్బులు కూడా ఉన్నాయి. కట్టు మీద తన్నారు. అప్పుడు ఆక్సిజన్ ఏదో తాకినారు మొత్తానికి. మధ్య అసలు మధ్య లేదంట. మన 1 గంట దాకా ఆ బాబు మనసు రాలేదు, తాగినాక ఏం తాగుతున్నారో తెలియదు.
ఆ తాకన్నా ఉంటేనే పాప తగ్గింది కడుపు మీద. ఏదో మాత్ర వేసి నెలలో తాకిన మాత్ర వేసి నెలలో అది దంచి మాత్ర దంచి నెల బాటిల్లో వేసి ఆ బాటిల్ తాకినారండి బలకంగా. ఆ బాటిల్ తాకన్నా ఉంటే కడుపు మీద తన్నా ఆ పాపం కడుపు మీద తన్ని సూర్యకునికి కోసిన కత్తి తీసుకుని చంపేస్తాం. మనకి ఊరి మీద తిట్టే డౌట్ లేదు. ఈ పక్కన మేము రంగులు రసలు కూడా లేవు. కాకపోతే గుడి దిగాలి. అది కావాల్సింది ఏం కావాలా బాయితో కూడా వాళ్ళు బయట కానీ చేసిన వాళ్ళు పట్టుకొచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ వేసి వాళ్ళు గురి తీస్తే సార్ అది కావాల్సింది. మీరు విన్నారు ఒక తండ్రి మాట్లాడిన మాటలు. నాకు బగిసానం అయినా పర్వాలేదు, బగిసానం అంటే మాకు చిత్తూరు భాష, బగిసానం అంటే పరువుపోయినా పర్వాలేదు, వానైతే ఉరి తీయాల్సిందే, నా బిడ్డని ఇలా కాలుతో తన్నాడు ముందు దాపి పాపం. నిజంగా కూడా ఒక తండ్రి ఆవేదన మీరు విన్నారు. ఇది ఇలా జరిగింది. గట్టిగా మనం కూడా మాట్లాడడం జరిగింది అక్కడున్న అధికారులతో. ఆ బిడ్డకి మెరుగైన వైద్యం అందించాలి, ఇక్కడ పెట్టుకొని ఉంటే ఎట్లని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డని తిరుపతికి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకురావడం జరిగింది. తెల్లారు 1 గంటకు 1:30కు మెరుగైన వైద్యం అందించమని డాక్టర్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 1:30కి డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి స్నానం చేసి నేను ఒంగోలుకి వెళ్ళిపోయినా. ఆ రోజు ఒంగోలులో నాకు పార్టీ మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్ ఉంది. తెల్లారుతూ 9 గంటలకంతా 9:10కంతా ఒంగోలుకి వచ్చి ఒంగోలు మా మీటింగ్ సాయంత్రంతో ఒంగోలు ఉండిపోయినా. నేను ప్రస్తుతం మాట్లాడాలా, సోషల్ మీడియాలో మాట్లాడాలా, పబ్లిక్ లో మాట్లాడాలా, ఆ బిడ్డ గురించి మాట్లాడాలా, ఆ సంఘటన గురించి మాట్లాడాలా. నా వాయిస్ ఎక్కడ లేదు, ఎవరైనా నా వాయిస్ చూపించమని చెప్పండి. ఆ సంఘటన గురించి కానీ ఆ బిడ్డ గురించి కానీ నేను మాట్లాడుంటే నా వాయిసే లేదు, నేను మాట్లాడలేదు. నేను తిరుపతిలో కూడా అబ్బాయిని అడ్మిట్ చేసి ఒంగోలుకి వచ్చేసిన. ఎందుకు పెట్టారు పోక్సో కేసు, ఎందుకు పెట్టారు అట్రాసిటీ కేసు, ఎందుకు పెట్టారు ఐటీ కేసు, ఎందుకు పెట్టారు 11 సెక్షన్లు. దీంట్లో ఒక తమాషాన అంశం ఇంకోటి ఏంటంటే, నాగార్జున రెడ్డి అని అక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, తన బిడ్డని ఆసుపత్రికి తీసుకెళ్లతో తన రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు పోలీసులు. పోలీస్ జీబులో తీసుకెళ్లారు. పోలీసులు ఏం చెప్పారు, పీలార్ తీసుకెళ్తున్నామని చెప్పారు. రొంపుచర్లు అన్నారు, తిరుపతి తీసుకొచ్చారు. తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ అర్థం కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి, రొంపుచర్లకి, తిరుపతికి తెల్లారు 1:30 దాకా డ్రైవ్ చేశాడు పాపం. చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయినాడు. తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన 22 రోజుల తర్వాత ఆ నాగార్జున రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు. ఎవడైనా మనిషి అనేవాడు, మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా. తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది. అతను రాత్రి 1:30 వరకు కనీసం ఒక 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. పీలేరు, రొంపుచర్ల, తిరుపతి. తన పైన కేసు పెట్టారు, తన తండ్రి చేత పెట్టించారు. 22 రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా, ఇట్లా జరిగిందంటే వెళ్ళా. తను జరిగిన సంఘటన తనే చెప్పాడు, ఏం జరిగిందో నాకు బైచానం అన్నా పర్వాలేదు, ఇలా నా బిడ్డకి చేస్తారు, వాళ్ళకి ఉరి తీయాల్సిందే అని. ఇది వాస్తవం అయితే 22 రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా? జరిగితే అమ్మాయి చెప్తుంది కదా, ఎవరో 2 అన్నోన్ పర్సన్ చెప్పింది. ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు. ఒక పిల్లని పట్టుకొచ్చి జైలుకి పంపారు. ఆ డిటెన్షన్ రిపోర్ట్ ఎవరి పేరైనా రాశారా? అది లేదు. తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు. తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రోజు. ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఎవరి పేర్లు లేవు. 22 రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట. సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు, తప్పిది, నా బిడ్డను కాపాడడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళ మీద మేము కేసు వెళ్ళిపోయినాడు. శుక్రవారం పిలిపించారంట. ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు, వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులు అన్నమాట. అది కూడా ఏంటంటే 5 పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట. సరే టైప్ చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా,
మీరు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్తున్నా. ఒకటి మటుకు నిజం, మాకు మనసా వాచా కర్మ నా బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాం, ఈ రోజు కోరుకుంటున్నాం. 2 వ్యక్తులు ఉన్నారని పోలీస్ రిపోర్ట్లు రాశారు. ఇక్కడ పోలీస్ రిపోర్ట్లు ఉంది. 2 వ్యక్తుల, ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇంకొక వ్యక్తి ఎక్కడ అని అడుగుతున్నా. తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు. సరే, మాతో పాటు అన్ని ఛానళ్లు కూడా ప్రచారం చేసినాయి. ఎవరి మీద కేసు పెడుతున్నారు, ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు? ఈనాళ్ళు అయితే కొంచెం అడుగు ముందుకేసి ఈనాళ్ళు ఏం చెప్పారంటే పాడతాను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాళ్ళలో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తున్న ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి తమ పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్లు రాసినాయి, అన్ని ఛానళ్లు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మీద కేసు పెడతారా? ఆలోచించాలా. ఒక్కటి మాట గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి జరగడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప బీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాడిని తప్పు చేయను, తప్పు చేసే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి, 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను. నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే, ఒరిజినల్గా పోక్సో కేసు విపరీతమైన అడావుడి చేసి, విపరీతమైనటువంటి న్యూజన్ చేసి, ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద, సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి. ఎందుకంటే ఇంత అడావుడి చేసి, న్యూసెన్స్ చేసి, ఆ బిడ్డను తీసుకొని పీలేరుకి వెళ్ళి, ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మళ్ళా రొంపిసర్లు అంటూ, ఆ తర్వాత తిరుపతి అంటూ, ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి 100 మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి, రాద్ధాంతం చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి
చేసినటువంటి నిజంగా పోలీసుల పైన పోక్సో కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ఆ బిడ్డ పరువును, ఆ తండ్రి పరువును, ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే. వాళ్ళే లాగారు రోడ్డుపైకి. వాళ్ళపైన ముందు పెట్టాలి. మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు, సుబ్బరాయుడు గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, రఘుమనోహరాచారి గారు. పాపం కూటమి ప్రభుత్వం కళ్ళల్లో అయితే చెప్తారు కదా, ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. ఆ తప్పించే క్రమంలో పాపం 22 రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ ఇద్దరు పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు. ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకురావాలి, కానీ తండ్రి చుట్టూ ఇద్దరు కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమపడ్డారు. శ్రమపడి 22 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టో బలవంతం పెట్టో ప్రలోభపెట్టి ఏం చేశారో, ప్రలోభమో భయమో బలవంతమో పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. పాపం 22 రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చిత్రువు కూడా రాకూడదని కోరుకుంటున్నా. కానీ ఒక్కటి మాట చెప్తున్నా, నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే మొరుడోడు అనుకుంటారు, మొండోడు అనుకుంటారు. మీకు చెప్తున్నా, అంతకన్నా మించి నేను లా గ్రాడ్యుయేట్ని, అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను. చట్టము తెలుసు, చట్టము చదివే, న్యాయశాస్త్రము చదివే. తప్పకుండా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరిని కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా. ఒకరోజు ఆలస్యం కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ పరునష్టం దావా వేస్తున్నా ఈరోజు. తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో దానికి వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా. ఇది కాకుండా నిజంగా ఎవరైతే ఆ బిడ్డని, ఆ కుటుంబ పరువును రోడ్డు మీదకి లాగారో ఛానళ్ళు కానీ, పత్రికలు కానీ, పోలీసులు కానీ వీళ్ళందరినీ వదిలిపెట్టి మా మీద పెట్టినందుకు ప్రైవేట్ కేసు కూడా వేసి వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు నిలబెడుతున్నా. ఇంతమంది మీకు ఐడియా ఉంటుంది. ఇదే పరిస్థితుల్లో చంద్రశేఖర్ రెడ్డి అని ఒక అడిషనల్ ఎస్పీగా ఉండేవాళ్ళు. ఇదే రకంగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రైవేట్ కేసు వేస్తే కరుణాకర్ రెడ్డి గారి మీద పెట్టారు. అప్పుడు వేస్తే తర్వాత తను పడ్డ ఇబ్బంది 2003లో జరిగే సంఘటన మేము కూడా ఆ రోజు చెప్పాం, నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు, ఏదో ఒక రోజు దీన్ని నొప్పి ఈ పెయిన్ భరిస్తావని. తర్వాత అతను పడ్డ ఇబ్బంది, ప్రమోషన్ రాక, ప్రమోషన్ అందుకోలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, వాయిదాకు రాలేక, చివరికి పెద్ద ఆయన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారిని కొయ్యమోరంటే ఆ రోజు కోర్టు ముందు కరుణాకరణ వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నందుకు మనశ్శాంతి లేదు. తప్పుడు కేసులు పెడితే తర్వాత ఎలా ఉంటుందని. ఇదే రకంగా ప్రద్యుమ్న గారు మా జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఎలక్షన్ అప్పుడు చెప్పాం, ఎట్ట పడితే అటు చేస్తున్నాం, అన్యాయంగా చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం, మేము ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం అంటే వినకుండా ఆ రోజు కొంచెం ఎవరు కళ్ళల్లో వెలుగులు చూడాలా, సంతోషం చూడాలని చేశాడు. ఈయన చేసిన పుణ్యానికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 10 మందిని సస్పెండ్ చేసింది. ఇప్పటికి వాళ్ళు పెన్షన్ రాలా. ప్రద్యుమ్న గారి మీద కూడా ఎలక్షన్ కమిషన్ విచారణకు ఆదేశించింది. పాపం నిజంగా ఆయన ఎప్పటికీ జీవితాంతం ప్రద్యుమ్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. జగనన్నతో పాటు ధనంజయ రెడ్డి గారు కూడా రుణపడి ఉండాలి. వాళ్ళిద్దరు మా అయ్యాయి ధనంజయ రెడ్డి. వీళ్ళిద్దరూ ఆ రోజు ధనంజయ రెడ్డి గారు జగనన్న సార్కి చెప్పడం, సీఎం గారికి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ అని చెప్పి ఆ విచారణ చేసినటువంటి వాళ్ళని క్షమించి వాళ్ళకు గుణం ఉంది. రాజశేఖర్ గారు ఆ రోజు అతను పోనీ అన్నట్టు ప్రద్యుమ్న గారి విషయంలో కూడా జగనన్న ఆ రోజు పోన్లే మన ఆఫీసరు, మన స్టేట్ ఆఫీసరు అని చెప్పి తను జగనన్న పుణ్యాన కేసులో నుంచి బయటపడ్డాడు. కాదని తను చెప్పండి చూద్దాం. అంటే విచారణ క్లియర్గా, ఎందుకంటే 10 మంది పీఓలు, ఏపీఓలు సస్పెండ్ అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ముందు కలెక్టర్ గారి మీద జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ ప్రతి అధికారి ఎవరినో సంతృప్తిపరచడం కోసం, ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసం
మీరు కొట్టే దెబ్బ, మీరు పెట్టే కేసులు తాత్కాలికంగా మాకు పెయిన్ కలిగిస్తాయి, తట్టుకోవాలి తాత్కాలికంగా. కానీ తర్వాత మేము న్యాయస్థానాలను ఆశ్రయించే విధానం చట్టాన్ని న్యాయాన్ని వాడుకొని, చట్టాన్ని న్యాయాన్ని ఉన్నటువంటి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుని చేసేటటువంటి ఈ తప్పులు చేసిన వారి మీద చేసేటటువంటి కేసులు రిటైర్డ్ అయినా కూడా పింఛన్లో కూడా ఇబ్బంది వస్తాయి. ఖచ్చితంగా కోర్టుల ముందు, న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడుకోవాల్సి వస్తుంది. మీరు మా మీద కేసు పెడితే, జైలుకి పంపితే అలవాటు పడ్డ శరీరం తట్టుకుంటుంది. నిలబడతాం, కాపాడుకుంటాం కేడర్ని. తర్వాత మీరు చేసిన ప్రతి తప్పుని ఈ ఒక్క కేసులోనే కాదు, ప్రతిరోజు మీ పరిపాలనలో మీరు చేసేటటువంటి తప్పులను కూడా ఖచ్చితంగా తప్పులను, అవినీతిని అన్నిటిని కూడా ఆధారాలతో బయటకు తీసి, చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఆధారాలతో బయటకు తీసి కోర్టు ముందు ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టేంత వరకు మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా చేస్తున్నటువంటి మీ ప్రయత్నం ఏ రోజుకైనా కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో కూడా ఇది ఒక అలవాటుగా, ప్రాక్టీస్గా మారుస్తుంది. ఇట్లాంటి ఎప్పుడు కూడా చెయ్యకండి. మీ నెట్ రిజల్ట్ ఏంటంటే జగనన్నతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదు అంటే ఎవరైతే ఈ తప్పుడు కేసులతో అందరినీ భయభ్రాంతులు చేయడం, ఈ ఆలోచన డెమోక్రసీలో కరెక్ట్ కాదు, మంచిది కాదు. మరలా చెప్తున్నా, డెమోక్రటిక్ వాల్యూస్ మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారు, కరెక్ట్ కాదు. ఒక్కసారి చెప్తున్నా, గుర్తుంచుకోండి. విజ్ఞప్తి చేస్తున్నా, తప్పుడు కేసులతో చిన్న చిన్న వాళ్ళని పల్లెల్లో వందల మందిని, వేల మందిని మీరు రోజు పెట్టుకుంటూ పోతున్నారు. ఈ రోజు వాళ్ళ పెయిన్ భరించచ్చు. ఆ పాపం, ఆ తప్పు భగవంతుడి రూపంలోనూ శిక్ష వస్తుంది, న్యాయస్థానం రూపంలోనూ శిక్ష వస్తుంది. అంతదాకా తెచ్చుకోకుండా ఉండమని ప్రతి అధికారికి కూడా తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు.